హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిసాన్ అగ్రోస్ అండ్ పవర్ టూల్స్. మన దగ్గరికి ఒక రైతు బ్యాటరీ స్ప్రే తీసుకొచ్చారు. యాక్చువల్గా అన్న వచ్చేసి బ్యాటరీను మోటార్లు పోయాయి, రెండు మార్చమని చెప్పేసి వచ్చారు. మనం వచ్చేసి ఫస్ట్ చెక్ చేసాము, మోటార్లు అయితే బాగానే ఉన్నాయి. మనం బ్యాటరీ వేసి కొత్త బ్యాటరీతో చెక్ చేసాము, మోటార్లు అయితే బాగానే ఉన్నాయి. జస్ట్ బ్యాటరీ మాత్రం డెడ్ అయింది. సో అన్న వచ్చేసి ఇంతకుముందు యాసిడ్ బ్యాటరీ వేసుకున్నారు. ఇప్పుడు మనం వచ్చేసి యాసిడ్ బ్యాటరీ బదులు లిథియం బ్యాటరీ అనేది మనం రీప్లేస్మెంట్ చేస్తున్నాము. ఇది లిథియం బ్యాటరీ వచ్చేసి 12x20 AH వస్తుంది. మనకి ఇది వచ్చేసి 400 to 450 లీటర్స్ బ్యాకప్ అనేది వస్తుంది అనమాట. అండ్ దీనికి వచ్చి మనం 1 year రీప్లేస్మెంట్ వారంటీ బ్యాటరీకి అయితే ఇస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మన దగ్గర ఉంటే పలంనేరులో ఫస్ట్ టైం మనం లిథియం బ్యాటరీస్ మన షాప్లోనే దొరుకుతున్నాయి అండ్ హోల్సేల్ ప్రైజుల్లో దొరుకుతున్నాయి. రైతులు ఎవరికన్నా లిథియం బ్యాటరీ ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటే మీరు మన దగ్గరకు వచ్చారంటే చేయిస్తాము. అండ్ వెయిట్ పరంగా చూసారనుకోండి, ఇది వచ్చి మనకు వచ్చేది ఓన్లీ 750 to 1 kg అంతే. 750 grams to 1 kg వస్తుంది అంతే. అంటే ఇది తీసుకున్నామంటే మనకి 3.5 kg నుండి 4 కిలోల వరకు బరువు అనేది ఇది యాసిడ్ బ్యాటరీ వస్తుంది. ఈవెన్ ఒకవేళ రైతు స్ప్రే చేయాలంటే కూడా ఈ బ్యాటరీ వెయిట్ కంటిన్యూగా మోయాల్సి వస్తుంది. అదే లిథియం బ్యాటరీతో మనం ఎక్స్చేంజ్ చేసుకున్నట్లయితే మనకి లిథియం బ్యాటరీ అనేది వెయిట్లెస్గా ఉండడం వల్ల మనం ఎక్కువసేపు కూడా కొట్టడానికి అంత 3.5 kg అనేది వెయిట్ అనేది మనకు తగ్గుతుంది అనమాట. ఎందుకంటే 20 లీటర్స్ క్యాన్ అనేది మనం కంటిన్యూగా మోస్తూనే ఉంటాం కాబట్టి మనకి ఈ బ్యాటరీ వెయిట్ కూడా తగ్గడం వల్ల మనకి ఎక్కువసేపు కొట్టడానికి రైతు కూడా సులువుగా ఉంటుంది అనమాట. ఒకసారి రండి చూద్దాం. చూసారనుకోండి, ఇక్కడ మోటార్లు వచ్చేసి బ్లాక్ అయ్యాయి అనమాట. అంటే మనకి లోపల ఉన్న ఫిల్టర్ పోయింది. దానివల్ల ఏంటంటే ఈ వాల్వుల్లోకి మనకి మట్టి అనేది చేరుకునింది అనమాట. సన్న ఇసుక లాంటివి చేరుకునింది. రైతులు యాక్చువల్గా ఏంటంటే పైన ఫిల్టర్ లోపల ఫిల్టర్ రెండు ఉంటాయి. మందు త్వరగా అంటే డ్రిప్పుల్లో వదలాలన్నా లేదు డైరెక్ట్గా మనకి ఫాస్ట్గా స్ప్రేయింగ్ అవ్వాలన్నా ఈ ఫిల్టర్లు చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది అనుకుంటారు. దానివల్ల ఏంటంటే ఫిల్టర్స్ తీసేసి యూస్ చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే మోటార్లోకి మట్టి ఎక్కువ చేరుతూ ఉంటుంది. అలా చేయకూడదు అనమాట. డైరెక్ట్గా ఫిల్టర్ చేసుకుని యూస్ చేయాలి. ఇప్పుడు చూడండి, మనం దీన్ని అంతా క్లీన్ చేసి మళ్ళీ మనము యాసిడ్ ఎలా ఉందో అలాగా ఇవన్నీ ఫిట్టింగ్ చేస్తున్నాం.